అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. The reason for this protest is the intermediate and also the school directorate had put out a new notice that they will not allow the student activities inside the schools or these intermediate schools. The thing is that the education sector of Andhra Pradesh is facing more and more issues. The school merger is happening in Andhra Pradesh. More than 2,000 schools have been closed in Andhra Pradesh, and also they are not giving proper scholarship or any other helping mentality to the student. So this protest is why we are going to the school and the campuses is that we want to make the student aware of their issues. For that we are protesting in the campuses. What the position of the circular is that we will put the circular into the garbage boxes. We will not allow this type of anti-student policies taken up by the Andhra Pradesh government. We will fight against this anti-student circular that you had been put out, and we will resist the commercialization and centralization and also the communalization of the education policy that the Andhra Pradesh government have been put out. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో పాఠశాల విద్యాశాఖ, జూనియర్ కళాశాల విద్యాశాఖ పాఠశాలల్లోకి, కళాశాలల్లోకి రాజకీయ నాయకులు కానీ, ఇతర ఏ సంఘాలు కానీ, రాజకీయ పార్టీల జెండాలు కానీ, సంఘాల జెండాలు కానీ ఉండడానికి వీలు లేదు అని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దీనికి ఈ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ ఉత్తర్వులు కనుక వెనక్కి తీసుకోకపోతే దీని తర్వాత పెద్ద ఎత్తున అన్ని సంఘాలు మాట్లాడుకుని అవసరమైతే లోకేష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడానికి కూడా ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉంటుందని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఉత్తర్వులు రాజ్యాంగానికి వ్యతిరేకం, విద్యార్థుల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. ఈరోజు పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో అనేక సమస్యలు ఈరోజు వస్తూ ఉన్నాయి. సన్నబియ్యం పేరుతో పాత బియ్యాన్నే పెద్దగా పాలిష్ చేసి ఆ బియ్యాన్ని ఈరోజు విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు. నాణ్యమైనటువంటి భోజనం అందించడం లేదు. పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో అనేక వస్తువుల సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. లెక్చరర్ల పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదు. అనేక సమస్యల మీద ఈ బండారం అంతా విద్యార్థి సంఘాలు కళాశాలల్లోకి వెళితే బయటపడుతుంది అనేటువంటి ఓ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, లోకేష్ గారి ఆలోచనతో ఈరోజు ఈ పాఠశాల విద్యాశాఖ, జూనియర్ కళాశాల విద్యాశాఖ ఇట్లాంటి ఉత్తర్వులు తీసుకుంది. ఈ ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలను కూడా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రామ్మోహన్ రావు, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు 30/67/2025 సర్క్యులర్ ఏదైతే ఉందో పాఠశాల విద్యాశాఖ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ విడుదల చేసింది పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు హక్కుల్ని కాలరాయడం తప్ప మరొకటి కాదు. ఒకవైపు రాజ్యాంగం విద్యాలయాల్లో సంఘాలు పెట్టుకునే హక్కుని కల్పించింది, విద్యార్థులు వారి సమస్యల మీద ప్రశ్నించే హక్కును కల్పించింది. ఈరోజు నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో పాఠ్య పుస్తకాలు అమ్మకాలు యథేచ్ఛగా విద్యా హక్కు చట్టాన్ని లూటీ చేస్తుంటే ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్రంలో గత నెలలో పెద్ద ఎత్తున ఛాంపియన్గా నిలబడింది. మరి మీరు ఆ పాఠశాలల్లో లేదా ఆ కాలేజీ యాజమాన్యాన్ని కంట్రోల్ చేయలేక ఈరోజు విద్యార్థి సంఘాలని కంట్రోల్ చేస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము పోరాడితే తప్ప ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మీరు పెట్టలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మీరు పాఠ్య పుస్తకాలు అందించలేదు. విద్యార్థి సంఘాలు పోరాడకుండా విద్యార్థులకు ఈరోజు ఏ హక్కులు రాని పరిస్థితి. ఈరోజు ఇటువంటి చీకటి సర్క్యులర్లని మీరు సమాజం మీద కొక్కితే విద్యార్థులు మరిన్ని సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇలాంటి సర్క్యులర్లు ఇంతకుముందు వచ్చాయి, పోయాయి. ఖచ్చితంగా నారా లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు గత ప్రభుత్వంలో ఎస్ఎఫ్ఐ లాంటి సంఘాలన్నింటినీ కలుపుకొని ఆ ప్రభుత్వం యొక్క నిర్బంధానికి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి మీ పార్టీ విద్యార్థి యువజన సంఘాలు రోడ్ల మీద పంపించి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చాక అవే విధానాలను అమలు చేస్తూ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తుంటే మీరు ఇటువంటి సర్క్యులర్ రిలీజ్ చేసి విద్యార్థులు నిర్బంధించాలనుకుంటారా? ఖచ్చితంగా ఇది చెల్లదు. దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో విద్యార్థి సంఘాలని, విద్యార్థుల్ని ఏకం చేస్తాం, పెద్ద ఎత్తున పోరాడతాం. జరిగిన పోరాటాలకి మీరు ప్రత్యక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.